నేడు భారతదేశం భిన్నత్వంతో నిండిన దేశం. అనేక సమాజాలలో వివిధ ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాదిలో శ్రావణమాసంలో కొన్ని వింత సంప్రదాయాలు అద్భుతంగా ఉన్నాయి. శ్రావణమాసంలో హిందూ మతానికి చెందినవారు అనేక జపాలు, పూజలు చేస్తారు. ఈ మాసంలో సాత్విక ఆహారం తీసుకుంటారు. చాలా ఆచారాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. శ్రావణ సమయంలో భారతదేశంలోని ఒక గ్రామంలో మహిళలు 5 రోజుల పాటు బట్టలు ధరించరు. ఇంతమంది మహిళలు ఇలా చేయడానికి కారణం కూడా కాస్త విచిత్రమే. హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలోని ఓ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. పిని అనే గ్రామం వేల ఏళ్లుగా ఓ వింత సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. శ్రావణ మాసంలో 5 రోజులు గ్రామ మహిళలు దుస్తులు ధరించరు. అందువల్ల 5 రోజుల పాటు ఈ గ్రామంలోకి బయట వ్యక్తులు ప్రవేశించడం నిషేధించబడింది. హిమాచల్ ప్రదేశ్లోని ఈ గ్రామ చరిత్ర చాలా పురాతనమైనది. కాబట్టి ఇక్కడి సంప్రదాయం విశిష్టమైనది. ఈ గ్రామంలోని మహిళలు శ్రావణ మాసంలో 5 రోజులు బట్టలు ధరించకుండా ఉండే ఈ సంప్రదాయం ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించింది. ఈ సంప్రదాయం వెనుక ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ గ్రామంలో దెయ్యాలు విజృంభించాయి. దీంతో గ్రామస్తుల జీవనం హరాంగా మారింది. రాక్షసులు విధ్వంసం ప్రారంభించినప్పుడు ఆ సమయంలో లహులఘోండ్ అనే దేవత వచ్చి రాక్షసులను చంపి గ్రామస్తులను రక్షించింది. ఈ దెయ్యాలు ఊరిలోకి వచ్చినప్పుడు ముందుగా సమ్మోహనంగా కూర్చున్న స్త్రీలను ఎత్తుకుపోయేవారు. ఈ కారణాల వల్ల నేటికీ ఈ గ్రామంలో శ్రావణ మాసంలో మహిళలు దుస్తులు ధరించడం లేదు. పిని గ్రామంలో ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈ సంప్రదాయాన్ని స్వచ్ఛందంగా పాటించే మహిళలు శ్రావణ మాసంలో 5 రోజులు ఉన్నితో చేసిన గుడ్డను శరీరానికి చుట్టుకుంటారు. సంప్రదాయం ప్రకారం ఈ మహిళలు 5 రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. ఈ ఊరిలో ఆడవాళ్లకే కాదు మగవాళ్లకి కూడా నియమాలు ఉంటాయి. ఈ కాలంలో పురుషులు మద్యం మరియు మాంసం తినడం నిషేధించబడింది. ఈ 5 రోజులు ఈ వ్రతాన్ని తప్పక పాటించాలి. ఈ 5 రోజులు భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకోరు. మీరు టూరిజం చేయాలనుకుంటే మీరు ఈ గ్రామానికి వెళ్లవచ్చు. అయితే ఈ 5 రోజుల్లో ఈ గ్రామంలోకి ఎవరినీ అనుమతించరు. గ్రామస్తులు ఈ 5 రోజుల ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావించి పండుగల వలె జరుపుకుంటారు. 5 రోజుల పాటు బయటి వ్యక్తులను ఈ గ్రామంలోకి రానివ్వరు,